అందరికీ నమస్కారం అండి. కథ పేరు నివురు తొలగిన నిప్పు. రాసిన వారు కొత్తపల్లి ఉదయబాబు గారు. చదువుతున్నది పద్మావతి. కరుణాకరం నిద్ర లేచి హాల్లోకి వచ్చేసరికి సోఫాలో పడుకొని ఉన్న అభిజిత్ కనిపించాడు. అభిజిత్ ఇంట్లో ఉంటే అతని పక్కనే నీడలా ఉండే పింటూ ఆ సమయంలో అక్కడ లేదు. పింటూ అభిజిత్ పెంచుకునే కుక్క పేరు. కొడుకు ఎంతో ముచ్చటపడి అడిగితే దాన్ని పుట్టినరోజు కానుకగా ఆ అల్సేషియన్ నికోని ఇచ్చాడు తాను. తమ తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు తమకు ముందే ఇచ్చేయటంతో వారి మానాన్న వారిని వదిలేసి సుఖంగా బతుకుతున్న తమకు అభిజిత్ ఒక్కగానొక కొడుకు. మరో 3 తరాలకు సరిపడా ఆస్తి పుష్కలంగా ఉండటంతో అభిజిత్ కోరటమే తరువాయి సాధ్యమైనంత తొందరలో ఆ కోరికను తీర్చేవాడు కరుణాకరం. ఇక తల్లి కనకవల్లి అయితే చెప్పనే అక్కర్లేదు. బంగారు పల్లెంలో బంగారపు చెంచాతో దగ్గరుండి తినిపిస్తుంది. కొడుకు నోట తలనొప్పి అన్న చిన్న మాట వచ్చినా సరే విలువిల్లాడిపోతుంది. పింటూ ఒక్కదానికే 2 మనుషుల ఖర్చు కన్నా ఎక్కువైనా సరే ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టే తల్లిదండ్రులంటే అభిజిత్కి కూడా పంచప్రాణాలు. కరుణాకరం వచ్చి సోఫాలో కొడుకు పక్కన కూర్చొని నిద్రపోతున్న అతని తలని మిరాడు. అటువైపు తిరిగి ఉన్న అభిజిత్ ఇటువైపు తిరిగినా కళ్ళు మూసుకునే ఉన్నాడు. నాన్న, అభి, పింటూ ఎదురా కనపడదేమి అడిగాడు కరుణాకరం. ఆ మాటలకు కళ్ళు తెరిచాడు అభిజిత్. నాన్న పింటూ అంటూ ఎక్కసాగాడు. కరుణాకరం కంగారు పడిపోయాడు ఎర్రగా ఉన్న కొడుకు కళ్ళు చూసి. ఏమైంది నాన్న? పింటూ ఎక్కడైనా తప్పిపోయిందా? చెప్పు నాన్న అని అడిగాడు కరుణాకరం కొడుకుని. పింటూని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపేశాను నాన్న. పింటూ వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుందట. ఆ పిచ్చి మాటలు విని కరుణాకరానికి మతిపోయింది. కంగారుగా కిచెన్లో కాఫీ కలుపుతున్న భార్య దగ్గరికి పరిగెట్టాడు. అంతా విని ఆమె బెంబేలు పడిపోయి ఆదుర్దాగా అభిజిత్ దగ్గరికి పరిగెట్టుకొచ్చింది కనకవల్లి. ఏంటి నాన్న, ఏం జరిగింది అడిగింది కన్నీళ్లతో. అమ్మా, ఈ ప్రపంచంలో పిల్లలకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా? అమ్మా నాన్నలకి పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అని అడిగాడు. కనకవల్లి, బాబు నవమాసాలు మోసి తన రక్తమాంసాలు ధారపోసి నెప్పులు పడి తల్లి బిడ్డల్ని కంటుంది. అందుకని తల్లికి పిల్లల మీద తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది బాబు. కానీ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అందుకని ఆ తల్లి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను ఆకలితో ఏడిస్తే ఎవరైతే తనని గుండెలకు హత్తుకొని తన ఆకలి తీరుస్తారో ఆ తల్లిని మాత్రమే ఆ బిడ్డ గుర్తుపట్టి దగ్గరికి వెళ్తుంది. అదే నాన్న తల్లి బిడ్డల మధ్య ప్రేమ అంటే. 100 మందిలో ఎక్కడ ఉన్నా తన తల్లిని గుర్తుపడుతుంది ఆ బిడ్డ. అలాగా, అందుకే నా అమ్మ పింటూ 3 రోజుల నుంచి పాలు ఒక చుక్క కూడా తాగలేదు. వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుందని నా ఫ్రెండ్ శ్రీహర్ష చెబితే వాడికే ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపేశానమ్మా. కానీ పింటూ లేకుండా నేను బతకలేనమ్మా అని ఒక్కసారిగా బోరున ఏడ్చేశాడు అభిజిత్. పోనీలే నాన్న, ఇంకో మంచి కుక్క పిల్లను కొని తీసుకొస్తాను. ఎంత ఖరీదైనా సరే నీకు కావాల్సిన కుక్క పిల్లను కొని తెస్తాను, సరేనా? నువ్వు మాత్రం అలా బాధపడితే మేము తట్టుకోలేమయ్యా అంది కన్నీళ్లతో తల్లి. మరి రేపు మీరు ముసలి వాళ్ళు అయిపోతే మీ పనులు మీరు చేసుకోలేరుగా? అప్పుడు మీ పనులు ఎవరు చేస్తారు అయోమయంగా అడిగాడు అభిజిత్. అప్పుడు మమ్మల్ని నువ్వు నీ పెళ్ళామే చూడాలి బాబు. నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు చెప్పు అడిగింది కనకవల్లి. మీరు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నారు కాబట్టి నేనైతే మిమ్మల్ని చూస్తాను అంటాను. కానీ రేపు నా పెళ్ళాం మిమ్మల్ని చూడటానికి వీల్లేదు అంటే నేను బతకలేనమ్మా. అందుకే నేను ఇప్పుడే చచ్చిపోతాను. ఒక్కసారిగా తల్లిని పట్టుకొని వెక్కి ఏడ్చేశాడు అభిజిత్. భార్యాభర్తలిద్దరూ భయపడిపోయినట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటండి పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడు? బయట కొంపదీసి ఏ చెడు తొక్కలేదు కదా అంది భర్తతో. ఏం నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది అసలు చెప్పాయ్యా? నువ్వు అలా మాట్లాడితే మేము భరించలేమయ్యా అడిగాడు కరుణాకరం లాలనంగా. అమ్మా, నాన్న, నాకు నిద్దట్లో పెద్ద పీడకల వచ్చింది అన్నాడు వెక్కుతూనే. ఏం కల నాన్న, దేని గురించి అడిగారు తల్లిదండ్రులు ఆదుర్దాగా. నేను చెప్పను, చెబితే మీరు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు అన్నాడు అభిజిత్. పిల్లలుగా మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసామో మేము ముసలాళ్ళమయ్యాక మీరు మమ్మల్ని అంతే ప్రేమగా చూడాలి నాన్న. నీకేం భయం లేదు నాన్న, ఆ కళ ఏంటో చెప్పు అంది కనకవల్లి కొంగుతో కన్నీళ్లు ఒత్తుకొని. నాన్న,
నన్ను నీ గుండెల మీద పడుకోబెట్టుకో నాన్న, ఆ కళ తలుచుకుంటే నాకు భయంగా ఉంది అన్నాడు అభిజిత్. అంతటి కొడుకుని ఒక్కసారిగా ఒళ్ళోకి తీసుకున్నాడు కరుణాకరం. తండ్రి హృదయపు తడి అభిజిత్ గమనిస్తూనే అన్నాడు. అభిజిత్కి వచ్చిన కళ ఇలా చెప్పసాగాడు. మీరు నాకు పెళ్లి చేసి మొత్తం ఆస్తంతా నాకు రాసి ఇచ్చేశారంట. నాకు ముగ్గురు పిల్లలు పుట్టారంట. వారు నల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారంట. ఆ ముగ్గురు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారంట. మీకు తాత ముందే ఆస్తి ఇచ్చేసినట్టే నేను వాళ్ళకి ముగ్గురికి మొత్తం ఆస్తంతా సమానంగా పంచి ఇచ్చేశానంట. వాళ్ళు నాకు నా పెళ్ళానికి అన్నం పెట్టకుండా మమ్మల్ని ముందుగా యాత్రలు కానీ పంపించి తిరిగి వచ్చాక ఇంట్లో మీకు స్థానం లేదు, మీరు మా ఇళ్ళకు వచ్చారంటే మా పిల్లలు చదువుకోకుండా మీ ముసలి రోగాలు అంటించుకొని బతుకుతారు, వెళ్ళండి అవతలకి అని నిర్దాక్షిణ్యంగా గంటేశారంట. అప్పుడు నా స్నేహితుడు శ్రీహర్ష నన్ను మా ఆవిడని దగ్గరుండి అనాథాశ్రమంలో చేర్పించారంట. కొంతకాలం తర్వాత ఒక టీవీ ఛానల్ వాళ్ళు మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగారంట. నేను జరిగిందంతా ఆ టీవీ యాంకర్కి వివరంగా చెప్పానంట. అప్పుడు ఆ యాంకరు శ్రీహర్ష ఇచ్చిన నా పెద్ద కొడుకు సెల్ నెంబర్ తీసుకొని వాడికి ఫోన్ చేసి నన్ను మాట్లాడమని ఇచ్చిందంట. మమ్మల్ని ఎందుకు వదిలేశారా, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచాను కదా, మీ ముగ్గురిళ్లలో 4 నెలలు ఒకరింట్లో చొప్పున మా ఇద్దరికి ఇంత ముద్ద పడేస్తే కుక్కల్లా మీ ఇల్లు కాపలా కాస్తాం కదా నాన్న అని అడిగానంట. అప్పుడు నా పెద్ద కొడుకు తమ్ముళ్ళు మరదలతో ఆలోచించి చెప్తానులే, ఇప్పుడు మా పరిస్థితులు ఏమీ బాగోలేదు, సరిగ్గా ఇల్లు గడవక బాధపడుతున్నాం అన్నారంట. పోనీ నువ్వు నీ పెద్ద కొడుకుకి పుట్టినరోజు కానుకగా అల్సేషన్ కుక్క పిల్లల్ని బహుమతిగా ఇచ్చి పెంచుతున్నావు కదా, దానికి అయ్యే ఖర్చులో 10వ వంతు ఖర్చుతో 4 ముద్దలు మా ఇద్దరికి పెట్టండి నాయన అని వేడుకుంటే అవన్నీ తమ్ముళ్ళతో మాట్లాడి చెప్తానన్నానుగా, ఉంటాను నాన్న పని ఉంది అన్నాడట. అమ్మ నా పక్కనే ఉంది, ఒకసారి మాట్లాడతావా అని నేను అడిగితే తర్వాత మాట్లాడతాలే నాన్న అని ఫోన్ పెట్టేశాడంట. నా భార్య శరీరాన్ని చీల్చుకొని పుట్టి ఆమె రొమ్ము పాలు తాగి వాళ్ళని అంతగా పెంచి పెద్ద చేసిన కన్నతల్లితో కూడా మాట్లాడలేదంటే వాళ్ళు రక్తం తాగని రాక్షసులు. మనం ముందే ఆస్తి రాసిచ్చి తప్పు పని చేశామండి అని పేగులు తెగేలా ఏడ్చి చచ్చిపోయిందంట నా పెళ్ళం. ఈ ప్రపంచంలో అతి విశ్వాసమైన జంతువు కుక్కే అనుకున్నాను ఇంతకాలం. అంతకన్నా విశ్వాసం గల కుక్కలుగా బతకటానికి కూడా వృద్ధాప్య తల్లిదండ్రులు సిద్ధమవుతారని నాకు ఆ కళ ద్వారా అర్థమైంది నాన్న. నేను పెళ్లి చేసుకోను నాన్న, పిల్లల్ని కనను, మీ దగ్గరే ఉంటాను నాన్న, అందుకే పింటూని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపేశాను నాన్న అంటూ బావురుమంటూ వెక్కి ఏడుస్తూ మెల్లగా నిద్రలోకి జారిపోయాడు అభిజిత్. ప్రపంచంలోని అతిపెద్ద సుత్తెతో మాడు బద్దలు కొట్టినట్లు, 1,00,000 బ్లేడులతో ఒకేసారి ఒళ్ళంతా చీరేస్తున్నట్లు ఒళ్ళు జలధరించి కంపించిపోయాడు కరుణాకరం. అతని కళ్ళల్లోకి చూస్తూ భార్య కూడా తాము అక్షరాలా చేసిన పనులే తమ బిడ్డకు కలగా వచ్చాయా? మరునాడు ఉదయం అభిజిత్ కళ్ళు తెరిచేసరికి నీళ్లు నిండిన కళ్ళతో ఆదుర్దాగా చూస్తున్న తల్లిదండ్రులతో పాటు తాతయ్య బామ్మలను చూస్తూనే ప్రశ్నార్థకంగా కరుణాకరం దంపతుల కేసి చూశాడు. నాన్న అభి, ఎన్నో ఏళ్ల క్రితం కాశీయాత్రకు వెళ్ళిన తాతయ్య బామ్మ తెల్లవారుతూనే వచ్చేశారు నాన్న. ఇక ఎప్పుడు మనతోనే ఉంటారు నాన్న. వాళ్ళు వెళ్తానన్నా మనం పంపవద్దు, సరేనా అన్నాడు కరుణాకరం. మీరు ఇంకా మాతోనే ఉండండి తాత. నాన్న, మీరు అమ్మ ఎంత మంచివాళ్ళు, ఎంత మంచి పని చేశారు. మీరు నా తల్లిదండ్రులు అవటం నా పూర్వజన్మ సుకృతం నాన్న, తాతయ్య, బామ్మ అంటూ వారి పాదాలకు నమస్కరించాడు అభిజిత్. ఎన్నో ఏళ్ల క్రితం తన తల్లిదండ్రులని ఒక టీవీ ఛానల్ యాంకర్ ఇంటర్వ్యూ చేసిన వీడియోని 3 రోజుల క్రితం యాదృచ్ఛికంగా యూట్యూబ్లో చూసిన తాను వారిలో మార్పు తీసుకురావటం కోసం అదే సంఘటనను ఒక కళగా వర్ణించి చెప్పటం వల్ల వారిలో వచ్చినటువంటి మార్పుకు ఎంతో సంతోషించాడు అభిజిత్ మనసులో. సరిదిద్దుకున్న తప్పులో దాగున్న పరిపూర్ణమైన సంతృప్తిని అనుభవిస్తూ అభిజిత్ తల నిమిరారు కరుణాకరం దంపతులు. కథ సమాప్తం.